మాట్లాడొచ్చు కదా. ఇలా గౌరవనీయులు చిన్నారెడ్డి గారి గురించి తమ్ముడు గొప్పగా చెప్పిండు. చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడితే స్పీకర్ ఫోన్ ఆన్ చేసిండ్రు. శేషాద్రి గారు ఏమంటుండు, ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది కనుక మీరు వాళ్ళతో మాట్లాడకుండా ఎలగొట్టుండ్రి అంటుండట. ఇదా సీఎం ఆఫీస్ ఇచ్చే స్పందన? ముఖ్యమంత్రి కార్యాలయం ఈ రకంగా మాట్లాడొచ్చునా? శేషాద్రి గారు నీకు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్న శేషాద్రి గారిని. ముఖ్యమంత్రి ఇగో ముఖ్యమా, ప్రజల బాగోగులు ముఖ్యమా? ఎవడి మీద ఇగో? ఈ ప్రజలు ఓట్లేస్తే ఈ ప్రజలు పెట్టిన భిక్ష ముఖ్యమంత్రి పదవి. శేషాద్రి, నీకు వస్తున్న జీతం ఈ ప్రజలు కట్టే పన్నుల నుంచే నువ్వు జీతం తీసుకుంటున్నావు మిస్టర్ శేషాద్రి. ఇలా ప్రజల్ని పట్టుకొని ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది. ముఖ్యమంత్రి ఏమన్నా గాల్లకే ఊడిపడ్డా? ఈ ప్రజలు కలిసి పెట్టిన భిక్ష అది. ఇలా ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ఎలగొట్టుండ్రి. వాట్ ఈస్ దిస్? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యం అనుకుంటున్నారా? ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. బట్ ఏది ఏమైనా మీరు ఆందోళన చెందకండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు, పాపం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాలు గడవక, ఇల్లు గడవక, అప్పులు కట్టుకోలేక ఇద్దరు యంగ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీ పరిస్థితి ఏమైంది? జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు. ఆడికి పోయి సర్వే చేస్తే నీ పెట్రోల్కే సరిపోతలేవు నీ పైసలు. పెట్రోల్కు ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ. అది కూడా సరిపోదు కదా. 60 రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? నువ్వు 60 రూపాయలు నీ పెట్రోల్ ఖర్చే 100 రూపాయలు. లీటర్ పెట్రోల్ కావాలంటే 100, అన్నం తినాలంటే 50 60 అవుతాయి. 60 రూపాయలు అన్నానికి పోతుంది, లీటర్ పెట్రోల్కి 100 పోతే నువ్వు మా అంటే ఒక రోజుకు 1-2 ఎకరాలు చేయడం కష్టం కదా. ఓ రోజు వర్షం పడుతుంది, ఓ రోజు పక్క పొంట రైతు సహకరించాడు, ఆందాక పోయినాక ఎల్లగొడతారు. ఎట్లా చెప్తాము? ఈ విషయం కలెక్టర్లకు చెప్తే అడుక్కోండి, లంచాలు తీసుకోండి, వసూళ్లు చేసుకోండి అని చెప్పబట్టి ఇదేం ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల మిత్రులారా, మీరు ఆందోళన చెందొద్దు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ పక్షాన మేమందరం కూడా పోరాడతాం. ఈ సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. డెఫినెట్గా ఒకరోజు లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీకోసం గలమెత్తుతుంది. మేము పోరాడతాం. అన్ని జిల్లాల్లో కూడా మీరు చేసే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులంతా కూడా మీకు అండగా నిలబడతాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీ వెన్నంటి ఉంటాం. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అందువల్ల పోరాటమే మనకు పరిష్కారం ఇస్తుంది. ఎందుకంటే ఈ బోగస్ మాటలు మనకు అర్థమైపోయినాయి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఇచ్చిండ్రా నిజంగా? ఇవాళ కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారు పరీక్ష పెట్టి, కేసీఆర్ గారే రిజల్ట్ ఇచ్చి, అన్నీ అయిపోయిన ఫిజికల్ టెస్ట్ అయిపోతే కాగితం ఇచ్చి నేను ఉద్యోగం ఇచ్చిన అంటాడు. మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం ఒక ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అని మేము ఎమ్మెల్యేలము, మా ముఠా గోపాలన్న, మేమందరం అసెంబ్లీలో అడిగినాం. అడిగితే ప్రభుత్వం లేచి ఏం సమాధానం ఇచ్చింది తెలుసా? 16,500 మాత్రమే. మీరు చెప్పింది ఏందన్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీలు వచ్చి ఏం చెప్పిండ్రు? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి ఏడాదిలో. ఇప్పుడు 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, ఇచ్చిన ఎన్ని అంటే 16,500. అంటే ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారో మీరు అర్థం చేసుకో. ఇలా 70,000 ఉద్యోగాలు ఇచ్చి 70,000లో 6,000 లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఇదేం ఉద్యోగము? చచ్చిపోతే రూపాయి పిల్లలకు కంపాషనేట్ జాబ్ రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, రూపాయి జీతం రాదు, కూర్చుంటందుకు కుర్చీ లేదు. ఇక మీకు ఉద్యోగం ఇచ్చినామంటాడు. దేశం మీద పడి వసూలు చేసుకోండి చెప్పి లైసెన్స్ ఇచ్చినా మీకు ఉద్యోగం ఇచ్చినా అంటాడు. ఇదా ప్రజాపాలన? ఇదా రేవంత్ రెడ్డి చెప్పే మాటలు? అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంత ఉంటుంది.
ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? 70,000 ఉద్యోగాల్లో మీ 6,000 కలపడం కంటే మోసం దగా ఇంకోటి ఉంటుందా? ఇది రూపాయి జీతం గవర్నమెంట్కి వెళ్ళి ఇవ్వకుండా ఇది ఉద్యోగం ఎట్లయితుంది? అంటే ఎంత పచ్చి మోసం ఉంటుందో ఇవాళ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ ఏది ఏమైనా భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక బీఆర్ఎస్ ఫ్యామిలీ ఉంది. ఫైట్ చేయండి, మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంట ఉంటాం. కాదంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్.